రేపు సోమవారం అష్టమి కలిసి రావడం అనేది ఎంతో పవిత్రమైన రోజు. మరి అష్టమి తిథి రోజు కలిసి వచ్చిన ఈ సోమవారం రోజున మీకు అష్టైశ్వర్యాలు కలిసి రావాలి అంటే ఒకే ఒక మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల మీరు ఎప్పుడు జీవితంలో ఊహించిన స్థాయికి చేరతారు. అలా ధనం నాలుగు వైపులా కూడా దూసుకు వస్తుంది. అంతేకాకుండా బంగారము, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసేటువంటి స్థాయి కూడా మీకు సిద్ధిస్తుంది. అంత పవర్ఫుల్ గా ఈ మందార ఆకు పరిహారం అనేది 100కి 1000 రెట్లు సిద్ధిస్తుంది. ఎందుకంటే ఈ సోమవారం మనకి అష్టమితో కలిసి వస్తుంది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. మందార చెట్టు ఎంత విలువైందో అందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఈ అష్టమి తిథి ఉన్నటువంటి రోజున ఈ మందార ఆకుతో చేసుకునే పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో సొంతిల్లు కొనుగోలు చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ దాని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చాలా వరకు కూడా పల్లెటూరులో కావచ్చు, లేదా పట్టణంలో కావచ్చు, లేదా సిటీల్లో కావచ్చు, ఎవరికైనా సరే సొంతిల్లు అనేది ఒక కలగా ఉంటుంది. సొంతిల్లు మాకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ ఇల్లు కడదాము అని దిగుదాము అంటే మళ్ళీ డబ్బు సరిపోతుందో లేదో, మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందేమో అన్న భయం ఉంటుంది. మళ్ళీ అప్పులు ఎక్కువైపోతాయేమో అన్న ఒక చిన్న భయం ఉంటుంది. ఆ భయంతో ఇల్లు కట్టాలి అన్నా, కొనాలి అన్నా ఏదో ఒక ఇబ్బందులు, ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఏంటంటే డబ్బు లేక ఇల్లు కట్టలేకపోతూ ఉంటారు. కానీ కొంతమంది డబ్బు ఉన్నా కూడా వారికి గ్రహాలు అనేవి అనుకూలించవు. ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఏదన్నా పని ప్రారంభించాము అనుకున్నప్పుడే శుభమా అని ఇంటి పని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వారికి ఏదో ఒక సమస్య ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఒకటి పోతే ఒకటి, అలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే మనకి తినడానికి ఉన్నా లేకపోయినా సొంతిల్లు అనేది ఒకటి ఉండాల్సిందే. ఎందుకంటే నెలొచ్చేసరికి నెలాఖరికి వారికి కట్టాల్సిందే, వారితో మాటలు పడాల్సిందే. అలా ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఏదైనా సరే, ఒక అపార్ట్మెంట్ కావచ్చు లేదా ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఇలా ఏదైనా సరే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీకు నెరవేరుస్తుంది. మీ సొంత ఇంటి కలని ఈ పరిహారం నెరవేరుస్తుంది. దీనికోసం మీరేం చేస్తారంటే రేపు సోమవారం ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇల్లంతా కూడా ఉప్పు వేసుకున్నటువంటి నీటితోటి శుభ్రంగా అన్ని మూలలా కూడా తుడుచుకోండి. బాగా తుడుచుకోవాలి. ఇలా రాళ్ల ఉప్పుతోటి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉండేటువంటి నరదృష్టి, ఇతరుల ఏడుపు అనేది మీ మీద ఉండకుండా మొత్తం కూడా పోతుంది. ఇలా ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత అందరూ కూడా తలస్నానం అనేది చేయండి. ఈ సోమవారం అష్టమి అనేది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. కాబట్టి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి బయట బియ్య పిండితోటి ముగ్గు వేసుకోండి. ఖచ్చితంగా బియ్య పిండితోటి ముగ్గు వేసుకోండి. దానిలో కాస్త పసుపు, కుంకుమ వేసుకోండి. ఇలా మనం బియ్య పిండితోటి ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలవుతుంది. అలాగే ఈ సోమవారం చేసేటువంటి తలస్నానం అనేది చాలా పవిత్రంగా చేయాలి. ఏమీ తినకుండా చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత మీరు తలస్నానం చేస్తే 1,000,000 దీపాలు ఆర్పినంతటి పాపం కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఏమీ తినకుండానే తలస్నానాన్ని చేసేయండి. అలా తలస్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా తెలుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి ఒక చెంబుడు నీటితోటి అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడని అందరికీ కూడా తెలుసు. కాబట్టి శివుడికి ఒక చెంబుడు పాలతో కానీ లేదా ఒక చెంబుడు నీళ్లతో కానీ అభిషేకం చేసుకోండి. మారేడు దళాలు, బిల్వ దళాలను శివుడికి సమర్పించండి. అలా శివుడికి అభిషేకం చేసుకుని రావడం వల్ల ఆ శివుడి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద ఉంటాయి. ఆ తర్వాత గోవుకి ఏదైనా సరే ఆహారం తినిపించండి. ఏవైనా పచ్చని ఆకుకూరలు కావచ్చు, లేదా బెల్లం బియ్య పిండి కలిపినది కావచ్చు, చిమ్మీరు లాంటిది కావచ్చు, ఏదైనా సరే ఆవుకి తినిపించండి. అలా తినిపించడం వల్ల 1,000,000 దేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఆ తరువాత ఉదయం 10 గంటల లోపే మీరు ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి. చక్కగా ఇంట్లో ఉండేటువంటి దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకుని పసుపు, గంధమ చక్కగా పెట్టుకుని అలంకరించుకోండి. పుష్పాలతోటి అలంకరించుకోండి. ఆ తర్వాత దీపం వెలిగించుకోండి. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో నరుల ఏడుపు కానీ డబ్బు సమస్య గాని ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి నిత్య దీపారాధన చేసుకోవడం చాలా మంచిది.
అసలు ఇలా నిత్యం దీపారాధన చేసేవారి ఇంట్లో సమస్యలు ఎలా వచ్చాయో ఎలా పోయాయో అనేది కూడా మనకి తెలియదు. ఎందుకంటే ఆ దేవుడు ఆ సమస్యలన్నింటినీ కూడా పోగొట్టేస్తూ ఉంటాడు. ఆ సమస్య అనేది మన వరకు కూడా చేరదు. ఈ విధంగా పూజంతా కూడా చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారికి నమస్కరించుకోండి. కొంతమంది ఏంటంటే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు సంపాదించినా కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. వచ్చిన రూపాయి ఖర్చులకి సరిపోగా మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. పిల్లలకు చదివించుకోవడం కావచ్చు, లేదా ఏదైనా వేరే సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ అప్పుల తాకిడి అనేది కూడా చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. మనం తీసుకున్నది కొంత అయితే దానికి వడ్డీకి వడ్డీ వేసి కడుతూ ఉంటాము. అలా భార్యాభర్తలు ఇద్దరు సంపాదించినా కూడా రూపాయి అనేది నిలకడగా ఉండకపోవడము, సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అటువంటి సమస్యలన్నిటినీ కూడా పోగొడుతుంది ఈ మందార ఆకు పరిహారం. అలాగే మీకు ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఎదుగుదల అనేది ఉంటుంది. మీకు ఏవైతే అడ్డంకులు, సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తుడిచిపెట్టేస్తుంది ఈ మందార ఆకు పరిహారం అనేది. ఎందుకంటే ఈ మందార చెట్టు అనేది దేవతా వృక్షము. మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. మనం చూసుకున్నట్లయితే వెనకటి రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ఒక మందార చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇంటి ముందు చక్కగా మందార చెట్టు పూలతోటి కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఇల్లు కూడా అంతే కళకళలాడుతూ ఉంటుంది. ఈ మందార ఆకులు కావచ్చు, పువ్వులు కావచ్చు, కాడలు కావచ్చు, దీనిలో ఉండే ప్రతీది కూడా చాలా శక్తివంతమైనది. స్వామివారికి మనం ఈ పూలతోటి పూజ చేస్తామంటే ఇంట్లో చాలా మంచిది, చాలా మంచి వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అష్టమి తిథిని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. దీనిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి అంటే రేపు సోమవారం అష్టమి తిథి ఉన్నటువంటి రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పూజ చేయడం ఉదయం కుదరలేదు అనుకుంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేసుకోవచ్చు. కానీ పరిహారం మాత్రం 10 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. అలాగే రేపొద్దున పొరపాటున కూడా పొట్లకాయ కూరని అస్సలు తినకూడదు. రేపు సోమవారం కదా, ఖచ్చితంగా పొట్లకాయ కూరని మాత్రం అస్సలు తినకూడదు. ఇంకొకటి, రేపు పాలు పొంగిస్తే చాలా మంచిది. సోమవారం రోజున పాలు పొంగించి దానిలో గుప్పెడంటే గుప్పెడు బియ్యం వేసుకుని పరమాన్నాన్ని వండేసేయండి. బెల్లంతో చేసిన పరమాన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే ఇల్లంతా కూడా పసుపు నీటిని ప్రోక్షణ చేయండి. ఇలా మనం పసుపు నీటి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలాగే ఇంట్లో ధూపం వేసుకోండి. ఇలా ధూపం వేయడం వల్ల మన ఇంట్లో ఉండేటువంటి దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా బయటికి పోతాయి. ఒకవేళ మాకు అంత సమయం లేదు, బెల్లం పరమాణం అవన్నీ కూడా మేము చేయలేము అనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. అయితే కొంతమంది ఇళ్లలో ఏంటంటే శివలింగం ఉంటుంది. ఇలా ఇంట్లోనే శివలింగం ఉంది అంటే మీరు ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత పూజ అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఆ తరువాత మందారాకు తెచ్చుకోవాలి. మన ఇంట్లో ఉంటే మందార చెట్టు మన ఇంట్లో ఉండే చెట్టుగా తీసుకొచ్చుకోవచ్చు. లేదు అంటే పక్కింటిదైనా సరే మనం మందారాకుని తీసుకొచ్చుకోవచ్చు. అయితే ఈ మందార ఆకుని మనం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఉండాలి. రాత్రి 10 లోపు చేసుకోవచ్చు కదా అన్నాం కదా అని రాత్రి 6 గంటల తర్వాత మనం మందార ఆకుని గిల్లకూడదు. ఈ లోపే మీరు ఆకులు తీసుకుని పెట్టుకోండి. చాలా శుభ్రంగా ఉండాలి. ఆకుకి ఎక్కడ కూడా మచ్చలు కానీ లేదా కొంచెం చిరుగునట్టుగా కానీ ఉండకూడదు. ఆకు అనేది చాలా శుభ్రంగా పచ్చగా ఉండాలి, నీట్గా ఉండాలి. ఎలాంటి మచ్చలు కూడా ఉండకూడదు ఆకుకి. అయితే మీరు ఈ ఆకుని తుంచేటప్పుడు మీకు ఏ సమస్య ఉందో, మీ కోరిక ఏంటో కూడా ఆ చెట్టుకు చెప్పుకోవాలి. మీకు సొంత ఇంటి కల కోసమైతే మీరు సొంత ఇంటి కావాలి, మాకు సొంత ఇల్లు కావాలి అని చెప్పుకోవడం, లేదా ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం గురించి అయితే వ్యాపారము, లేదు మాకు వివాహం కావాలి అనుకుంటే దాని గురించి చెప్పుకొని, మాకు అప్పులు విపరీతంగా ఉన్నాయి, అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని అయితే ఆ అప్పులు తీరిపోవాలి అని చెప్పి అలా ఆ చెట్టుకి చెప్పుకొని నమస్కరించుకొని ఒక గ్లాసు నీరు ఆ చెట్టుకి పోసేసి మొదట్లో అప్పుడు ఒక ఆకు తుంచుకుని ఇంట్లోకి తీసుకొచ్చేసుకోండి. ఆ తరువాత ఆకుని పసుపు నీరుతోటి శుభ్రంగా తుడుచుకుని సిద్ధంగా ఉంచుకోండి. ఈ మందార ఆకుతో పాటు మనకి ఒక చెంచా పంచదార కూడా కావాలి. పంచదార అనేది శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అని మనకు ఉంటుంది. అయితే పంచదార లేదు అనుకుంటే పటికీ బెల్లమైనా సరే పెట్టుకోవచ్చు, లేదంటే చిప్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. అలా పట్కీ బెల్లమైన, పంచదారైన, చిప్స్ అయినా ఏదైనా సరే తీసుకోండి. ఇంకొకటి లవంగాలు. ఈ లవంగాలు అనేవి మనకి ఇంట్లోనే దొరికేస్తాయి. అయితే ఈ లవంగాలు మొగ్గలుగా ఉన్నవి తీసుకోవాలి. ఈ లవంగాలు తీసుకోవడం వల్ల నరదృష్టి, చెడు అనేది తీసేస్తుంది.
అలాగే 2 యాలకులు తీసుకోండి. ఈ యాలకులు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ యాలకుల సువాసనకి లక్ష్మీదేవి కూడా ప్రీతికరం అవుతుంది. అలాగే 2 పసుపు కొమ్ములు తీసుకోండి. ఈ పసుపు కొమ్ములు అనేవి కూడా చాలా శక్తివంతమైనవి. ఇవి మనకి మంగళకరమైనవి, శుభకరమైనవి. అలా పసుపు కన్నా కూడా మనకి పసుపు కొమ్ములు అనేవి బాగా సిద్ధిస్తుంది. కాబట్టి ముందుగా మందారాకు తీసుకుని దాని మీద పంచదార కానీ బెల్లం కానీ పెట్టుకుని, అదే పటికి బెల్లం కానీ పెట్టుకోండి. దాని తర్వాత లవంగాలంటే 3 లవంగాలు తీసుకుని, దాని తర్వాత 2 యాలకులు, 2 పసుపు కొమ్ములు పెట్టుకోండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ ఆకుని తీసుకువెళ్ళి మనం దేవుడికి ఎప్పుడైతే పూజ చేస్తామో ఆ పూజ మధ్యలో పెట్టేసుకోండి. ఈ తొడిమ అనేది దేవుడి వైపు ఉండాలి. ఆ తర్వాత మీరు కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకోండి. మీ సంకల్పం ఏముంటుందో అది చెప్పుకోండి. అంటే మేము ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే మేము ఒక బంగారం కొనుక్కోవాలి, లేదు మేము స్థలాలు పొలాలు కొనాలనుకుంటున్నాము. ఇలా మీరు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో అది చెప్పేసుకోండి. దేవుడా, మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి, జనాల ఏడుపులనేవి పోయి, మేము బాగా సంపాదించుకోవాలి, బాగా రాణించాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈ ఏడుపులు ఇవన్నీ కూడా పోయి మాకు చక్కగా ధనం వచ్చేలాగా చేయి స్వామి అని చెప్పి, నీ చల్లని చూపు మా మీద ఉండాలి, మేము అనుకున్నవి జరగాలి అని చెప్పి నమస్కరించుకోండి. అలా మీరు సోమవారం ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు ఆ ఆకుని భగవంతుడి ముందు అలా ఉంచేసేయండి. అయితే ఆ రోజంతా కూడా ఆకుని అలానే ఉంచేసేయాలి. మళ్ళీ మీరు దానిని ముట్టుకోకండి. అలా ఒక రోజంతా కూడా, ఆ నైట్ అంతా కూడా భగవంతుడి ముందు ఆ మందారాకును అలానే వదిలేసేయండి. మీరు దానిని అస్సలు తీయకండి. అయితే ఇలా మందారాకుతో చేసినటువంటి ఈ పరిహారం కావచ్చు, లేదంటే పసుపు కొమ్ములు, యాలికలు, లవంగాలు ఇవన్నీ కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మీరేదైతే వెంటనే కోరుకుంటారో ఆ కోరికని వెంటనే తీరుస్తాయి ఇవి. అంతేకాకుండా మీ ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలు అన్నీ కూడా పోయి, మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి, జనాల ఏడుపులు అనేవి కూడా పోయి, మీకు ఇంట్లో ఒక మంచి వాతావరణం అనేది వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అదైతే నెరవేరుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఆ మందారాకును తీసుకువెళ్ళి పారే నదిలో వదిలేసేయండి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నది లేదు అనుకుంటే ఏదైనా సరే చిన్న కాలువలో అయినా సరే కలిపేసుకోవచ్చు. అలా మంగళవారం రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆకుని తీసుకువెళ్ళి ఏదైనా ఒక చిన్న కవర్లో అయినా పెట్టేసుకుని కాలంలో కలిపేసారండి. ఇలా చేసి కాళ్ళు కడుక్కుని ఇంటికి వచ్చేసేయండి. ఇలా చేశారు అంటే కనుక మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక అనేది చాలా త్వరగా తీరుతుంది. కొంతమంది ఏంటంటే భగవంతుడి మీద నమ్మకం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పూజ చేస్తారు కానీ ఇది జరుగుతుందో లేదోలే అని చెప్పి నమ్మకం అనేది అస్సలు ఉంచరు. కానీ ఎన్ని పూజలు చేస్తే అంతటి కష్టాలు మాకు వస్తున్నాయి అని చెప్పి బాధపడేవారు కూడా ఉన్నారు. కానీ ఈ పరిహారం అనేది అలా కాదు. మీకు చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. ఒక్కసారి ఈ పరిహారం చేసిన తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు, నాకు ఇలా జరిగింది, నాకు ఇది బాగా జరిగింది, ఈ పరిహారం బాగా జరిగింది అని. అయితే కొంతమంది సొంత ఇల్లు కట్టుకోవాలి అని చాలా బలంగా కోరుకుంటూ ఉంటారు. కానీ వారికి ధనం అనేది దొరకదు. అటువంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అనేది. బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు కానీ వారి దగ్గర డబ్బులు ఉండవు. అటువంటి వారికి కూడా ఈ పరిహారం బాగా సిద్ధిస్తుంది. వారు తరచుగా బంగారం కొంటూనే ఉంటారు. చాలా అప్పుల్లో మునిగిపోయాము, మేము చాలా బాధలు పడుతున్నాము, ఒక అప్పు తీరుస్తుంటే మరొక అప్పు చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా సరే ఈ మందార ఆకు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది. ఈ సోమవారం అష్టమి అనేది సోమవారం ఉదయాన్నే 3:25 ప్రారంభమయ్యి మరుసటి రోజు మంగళవారం 3:20 ముగుస్తుంది. ఈ అష్టమి తిథి ఉన్నటువంటి రోజున మీరు చేసే ఈ పరిహారం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దైవశక్తి అనేది భూమి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో మనం ఈ పరిహారం చేసుకున్నాము అంటే గనక ఖచ్చితంగా మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకండి. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. మీకున్నటువంటి సమస్యలు అనేవి దూరం అయిపోతాయి. అలాగే మీకు కుదిరితే ఈ రోజున ఉపవాసం ఉండండి. ఇలా ఉపవాసం ఉండి చేశారు అంటే కనుక ఖచ్చితంగా చాలా బాగా మీకు త్వరగా రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. ఆ పార్వతి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే చిన్న హైప్ ఇవ్వండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.